Hey guys, Shippy here, welcome to my channel. ఈరోజు మనం ధన్లోని ఆప్షన్ స్ట్రాటజీ బిల్డర్ అనే దాని గురించి మాట్లాడదాం. సో ఇది మనకి మనం డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు, లేదంటే మీరు ధన్ ప్యానల్లోకి వచ్చేసి మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. ట్రేడ్ ఆన్ ఆప్షన్ ట్రేడర్ అని ఉంది కదా, ఇది మీరు క్లిక్ చేశారంటే మనకి ఇంకొక వెబ్సైట్కి ఇది రూట్ చేస్తుంది అనమాట. సో వీళ్ళు కంప్లీట్గా ఆప్షన్ ట్రేడింగ్కి సంబంధించి ఒక న్యూ ప్లాట్ఫామ్ అయితే వీళ్ళు ఆప్షన్ ట్రేడర్స్ కోసంగా క్రియేట్ చేశారనమాట. సో అది ఇది. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా మనం దేంట్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాం అనే దాని గురించి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ నిఫ్టీ సెలెక్ట్ అయింది, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇట్లాగా మనకి ఇచ్చారన్నమాట. అలాగే మీరు బీఎస్సీ సెలెక్ట్ చేసుకుంటే బీఎస్సీకి సంబంధించిన వస్తాయి. అలాగే కరెన్సీకి సంబంధించి కూడా మనకి అయితే క్లియర్గా ఇచ్చినారు. సో ఇప్పుడు మనం ఎక్కువ నిఫ్టీలో ట్రేడ్ చేస్తుంటాం కాబట్టి నిఫ్టీలో అయితే ఓపెన్ చేస్తున్నాను. బై డిఫాల్ట్గా ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంది, మీరు దీన్ని డిలీట్ చేసుకోవచ్చు కావాలంటే. సో డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా ఒక స్ట్రాటజీని బిల్డ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది కదా. సో యాడ్ న్యూ మీద క్లిక్ చేశారనుకుంటే మనకి ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేద్దాం. సో నేను నిఫ్టీలో బుల్లిష్గా ఉన్నాను అనుకుంటే సో నేను బై మీద క్లిక్ చేస్తున్నాను. అలాగే నేను ఆప్షన్ని సెల్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకోటి, ఎందుకంటే ఇది బుల్ కాల్ స్ప్రెడ్ అనుకోండి. సో చేసాము. సో మనకి ఇక్కడ గమనిస్తే మనకు ఒక పేఎఫ్ గ్రాఫ్ అనేది క్లియర్గా వచ్చేసింది. సో ఇక్కడ మనకి షో మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే మన స్ట్రాటజీకి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్ అనేది దీని మీద డిస్ప్లే అవుతుంటుంది. అలాగే చేంజ్ ఇన్ ఓఏ క్లిక్ చేస్తే మనకి ఆ స్ట్రైక్ ప్రైస్కి సంబంధించిన ఓఏ ఎలా చేంజ్ అవుతుంది దాని గురించి కూడా కనిపిస్తుంది. అలాగే మనం లెగ్స్ మీద క్లిక్ చేసామనుకోండి, మనం ఏ లెగ్స్ని క్రియేట్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ లాట్ సైజ్ ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ లాట్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతుంటాయి. సో అలాగే మీరు ఇంట్రాడే కాదు పొజిషనల్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే నార్మల్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి ఇక్కడ ఇంకొకటి ఏదైనా నేను అడ్జస్ట్మెంట్ కోసం యాడ్ చేద్దాం అనుకుంటే మనం ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేసుకొని అయినా చేయొచ్చు, లేదంటే మీరు ఈ యాడ్ న్యూ మీద క్లిక్ చేసేసుకొని మనం ఇంకొంచెం దూరంగా వెళ్ళేసి ఇంకొక స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేద్దాం అనుకుంటే అట్లా కూడా మనం సెల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం గమనిస్తే సో మనకి ఇక్కడ పేఎఫ్ గ్రాఫ్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది, ఎందుకంటే మనం ఇంకొక పొజిషన్ అయితే యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా మనం ఎన్ని లెగ్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటుంది దాని గురించి కూడా మనం ఇక్కడ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. 10 లెగ్స్ నేను యాడ్ చేశాను. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే అది మనకి ధన్లోకి వెళ్ళి ఆర్డర్స్ అనేవి ప్లేస్ అవుతాయి. అలాగే ఇక్కడ మనకి ఫండ్ మార్జిన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ గమనించవచ్చు మీరు. మనకి ఓవరాల్ మార్జిన్ 12 lakhs అవుతుంటే మనకి హెడ్జ్ బెనిఫిట్ ఎంత దొరికింది, 9,53,000 దొరికింది. సో నెట్ ప్రీమియం మనకి 27,000 అయితే మనం డెబిట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫండ్స్ అనేవి మనకి అంత అవైలబిలిటీలో లేవు కాబట్టి టాప్అప్ చేసుకోవడానికి వీళ్ళు అడుగుతున్నారనమాట. ఇక్కడ మనకు 1 lakh యాడ్ చేసి మనం టాప్అప్ చేద్దాం అనుకుంటే సో టాప్అప్ మీద క్లిక్ చేస్తే మనకు వెంటనే మన బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించిన డేటా అనేది అడుగుతుంది. సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు ఫండ్స్ని. ఓకే, అలాగే ఇక్కడ మనకి ట్రేడ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ డీవియేషన్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి. నెక్స్ట్ 1 day తర్వాత ఈ ట్రేడ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నేను హైడ్ చేస్తున్నాను దీన్ని. నెక్స్ట్ ప్రాఫిట్ టేబుల్కి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంటుంది. ఓకే, ఇది మనం అంటే రన్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, సో నెక్స్ట్ స్ట్రాటజీ చార్ట్లోకి వెళ్తే మనకి ఆ స్ట్రైక్ ప్రైసెస్ అన్నీ కూడా మనకి P&L ఎలా మూవ్ అవుతుంటుంది అనే దాని గురించి కూడా కనిపిస్తుంటుంది. మల్టీ స్ట్రైక్ ఓఏకి సంబంధించి అంటే మనకి ఇక్కడ 3 legs ఉన్నాయి కాబట్టి దానికి 3 legsకి సంబంధించిన డేటా అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇట్లాగా మనకి చాలా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇక్కడ మనకి మ్యాక్స్ లాస్ ఎంత వస్తుంది, మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత వస్తుంది అనే దాన్ని కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ గమనిస్తే పొజిషనల్గా గ్రీక్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. 0.డెల్టా, తీటా అండ్ గామా వీగా వీటికి సంబంధించిన కూడా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి బ్రేక్ ఈవెన్స్కి సంబంధించిన డేటా ఉంది. అలాగే మనం పర్ లాట్కి గమనిస్తే మనకి ఆ డేటా కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మనం ఫాస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకి బుల్ కాల్ స్ప్రెడ్ కావాలంటే బుల్ కాల్ స్ప్రెడ్ వెంటనే వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట, మనం క్రియేట్ చేసిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, అలాగే నేను ఫాస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేసి లాంగ్ స్టార్డిల్ మీద క్లిక్ చేశానంటే లాంగ్ స్టార్డిల్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇలా వీళ్ళు మనకి చాలా అయితే ప్రొవైడ్ చేస్తారు. లాంగ్ ఐరన్ కౌంటర్ కావాలనుకున్నా కూడా మనకి అదైతే క్రియేట్ అవుతుంది. సో మనం జస్ట్ ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేస్తే మనకి ఆర్డర్స్ అనేవి ప్లేస్ అవుతాయి. లేదు మనకి దీనికి ఇంకేదైనా అడ్జస్ట్మెంట్ని యాడ్ చేద్దాం అనుకుంటే
మనం యాడ్ చేయొచ్చు. సో అవి కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటాయి అన్నమాట. సో మనం ఓపెన్ పొజిషన్స్లో ఉన్న డేటాని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏదైనా మన పొజిషన్స్కి అడ్జస్ట్మెంట్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నా కూడా ఇది మనకి ఎంతగానో హెల్ప్ అవుతుందండి. సో వీళ్ళు ఆప్షన్ ట్రేడర్ కోసమే ఇది మనకి క్రియేట్ చేశారు. మనం ఇక్కడ నుంచి ఆప్షన్ చైన్ కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే, సో మన వ్యూని బట్టి మనం త్వరగా డెసిషన్స్ తీసుకోవచ్చు. అలాగే మనకి క్లియర్గా పే ఆఫ్ కనిపిస్తుంది కాబట్టి మనకి ఎక్కడ మనం ఆర్డర్స్ ప్లేస్ చేస్తే బాగుంటుంది అనేది, మనకి ఎంత లాస్ ఎంత ప్రాఫిట్ వస్తుంది కూడా మనకి తెలిసిపోతుంది. అలాగే మనకి మార్జిన్ బ్రేక్ ఈవెన్స్ ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంటుంది. ఇక్కడ మనం గమనిస్తే ఈ బ్లూ లైన్ అనేది మనకి ఇండెక్స్తో పాటు మన స్ట్రాటజీ ఎలా మూవ్ అవుతుంది, మన P&L ఎలా మూవ్ అవుతుంది దాని గురించి అయితే చెప్తుంటుంది. అక్కడ మీరు గమనిస్తే ఎక్స్పైరీ డేకి ఎలా ఉంటుంది, అలాగే టుడే ఈరోజు మూవ్ అయితే అంతవరకు మూవ్ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా మనం క్లియర్గా ఇదైతే చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనం వీటిని అన్నింటినీ డైరెక్ట్ బాస్కెట్లో కూడా యాడ్ చేసి మనం బాస్కెట్ని అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి. మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు దీన్ని యూజ్ చేసుకొని మనం క్విక్గా ఆప్షన్ స్ట్రాటజీస్ని అయితే డిప్లాయ్ చేయొచ్చు మన వ్యూని బేస్ చేసుకొని అయితే. సో ఈ ఫీచర్స్ అయితే డెఫినెట్గా ఆప్షన్ ట్రేడర్స్ అందరికీ కూడా హెల్ప్ అవుతాయి. సో దాని వాళ్ళు స్పెషల్గా ఆప్షన్ ట్రేడర్ యాప్ని క్రియేట్ చేశారనమాట, వెబ్ యాప్ని. అలాగే మనకి మొబైల్లో కూడా ఈ యాప్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. సో ధన్ ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్న వాళ్ళు ఈ ఫీచర్స్ అన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ట్రేడింగ్ని ఇంకా బెటర్గా అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కస్టమర్ స్ట్రాటజీస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి దానిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.